Hey, long time no see. So ఈరోజు వ్యాలంటైన్స్ డే అండ్ నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు బికాజ్ ఐ ఎమ్ వన్ ఆఫ్ ది సింగిల్. సో ఎస్ అంటే కమిటెడ్స్కి ఈరోజు మాత్రం పండగ, మాలాంటి సింగిల్స్కి ప్రతిరోజు పండగే. ఎస్ సో నేను ఇక్కడ సో ఈరోజు ఎక్కడ రెడీ అవుతాను అంటే ఇట్స్ రీరిలీజ్డ్. సో ఇయర్ చాలా మోస్ట్ ఐకానిక్ రొమాంటిక్ మూవీస్ అంతా రిలీజ్ అయ్యి అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మూవీకి ఈరోజు నేను వెళ్ళబోతున్నాను. అండ్ సో చేసిన రిలీజ్లో అన్నీ నా ఫేవరెటే, బట్ అన్నీ నువ్వు వెళ్ళాలని బట్ ఐ కుడెంట్ గో. సో అందుకే మై మోస్ట్ ఫేవరెట్ మూవీకి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అండ్ దట్ ఈస్ వారణమాయరం. అండ్ దాంతోపాటు చాలా మూవీస్ రిలీజ్ అయింది లైక్ సీతారామం, ఓయ్ అండ్ టైటానిక్. ఎస్ సో వారణమాయరం ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ మూవీ ఎందుకంటే ఐఎమ్ బిగ్గెస్ట్ సూర్య సర్ ఫ్యాన్ అండ్ అన్ని సూర్య సర్ ఫ్యాన్ మూవీస్ నచ్చుతుంది. అండ్ దాంతో అండ్ అన్ని ఫిల్మ్స్ ఒక ఎత్తు అయితే అయ్యాన్, వారణమాయరం, సూర్యరేపోటు లైక్ టాప్స్ మీద అన్నమాట. అండ్ ఇదొక ఎత్తు. సో ఈ 3 మూవీస్ ఒక ఎత్తు అన్నమాట. అండ్ ఎస్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ బికాజ్ వారణమాయరం లైక్ హైదరాబాద్, చెన్నైలో రిలీజ్ చేశారు. అండ్ ఎందుకు బెంగళూరులో చేయొచ్చు కదా అని అనుకున్నా, బట్ ఫైనలీ దే రిలీజ్డ్ ఇట్ అండ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ అనమాట. ఎస్ సో ఐఎమ్ గోయింగ్ దేర్. సో సింపుల్గానే మేకప్ చేసుకున్నా అండ్ ఇట్స్ నాట్ అ మేకప్, ఇట్స్ అ బేసిక్ మేకప్. అంటే తెలిసినంత మేకప్ చేసుకుంటున్నా. ఎస్ సో సో మీలో ఎంతమంది సింగిల్స్ అని కింద కమెంట్ చేయండి అండ్ కమిటెడ్ మెంబర్స్. సో దిస్ మై ఫస్ట్ వ్యాలంటైన్స్ అని కింద మీరు కూడా కమెంట్ చేయండి. సో ఎస్ సో ఎస్ ఐఎమ్ ఆల్ సెట్. లైక్ లైట్గా వేసుకుంటాను బికాజ్ super fine. Yes, I'm ready. So yeah guys, I'm ready and నేను ఇక్కడ నుంచి ట్రినిటీ స్టేషన్ అంటే ఎంజీ రోడ్ దాకా ఐ నీడ్ టు గో ఇన్ అ మెట్రో అండ్ అక్కడి నుంచి మా అన్న పికప్ చేసుకుంటాడు అనమాట. సో ఎంజీ రోడ్ ఈజ్ మై కనెక్టింగ్ స్పాట్, meeting spot anamata. So I'm almost ready. Yes, I'm super ready. So I'm ready and let's get this vlog started. So yeah guys, I'm getting late. My nunchi metro station ki 10-15 minutes walk anamata. So and it's already 5 o'clock, 6:35 ki షో అనమాట. ట్రినిటీ స్టేషన్కి వెళ్దామని చెప్పి ఇక్కడ ట్రైన్కి వెయిటింగ్ అనమాట. సో గూగుల్లో చెక్ చేస్తే ఎంజీ రోడ్ నుంచి వైట్ ఫీల్డ్లో ఉండే ఫీనిక్స్ మాల్కి ఆల్మోస్ట్ 15 minutes డిలే అని చూపించింది. సో ఇంకెందుకు అక్కడ తీసుకునేది అని చెప్పి ట్రినిటీకి తీసుకున్నా అండ్ అక్కడి నుంచి వైట్ ఫీల్డ్కి 5 to 10 minutes అర్లీగా రీచ్ అవ్వచ్చు అని చూపించింది. సో అందుకే అక్కడ దిగాను అండ్ అక్కడ కూడా ఆల్మోస్ట్ 20 minutes వెయిట్ చేశాను అనమాట. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి 6 o'clock అయిపోయింది. బెంగళూరు ట్రాఫిక్ తెలిసిందే కదా. సో వీ ఫైనల్లీ ఎండెడ్ అప్ బై గోయింగ్ 10 minutes లేట్ టు ద మూవీ, బట్ కరెక్ట్ సీన్ అండ్ సాంగ్కి వెళ్ళాము. இவ்வளோ அழகாக பார்த்துருக்க மாட்டாங்க. மச்சி தமிழ்ல ஒன்று எடுத்து விடுறா, இதே ஃபீல்ல. அப்படியா? ஆமா. பாடாத பாட்டெல்லாம் பாட வந்தாள். I'm gonna dance now. Uncle. Wow. Box draw.
பார்த்த உடனே எனக்கு அம்மா ஞாபகம் தான் வந்தது டாடி. டிக்கெட் ப்ளீஸ். சார் எத்தனை மணிக்கு சாப்பிட்டாங்க? 6:30க்கு ரீச் ஆகிடும். ஓகே டிக்கெட் ப்ளீஸ். என் இனிய பொன் நிலாவே பொன் புது சுகம் தரதரதரா. வில்சி பில்சி போய் படுத்துக்கோ. உன்னை ரொம்ப நேரமாக கண் முடிக்க வச்சுட்டேன். ஐம் சாரி. அவள் வேற என்ன சொல்லுவான்னு எதிர்பார்த்தேன். தெரியல. அது வரைக்கும் ஏதாவது ஒரு பழைய பாட்டு தான் மனசில் ஓடிட்டு இருக்கும். அன்னைக்கு அவளை பார்த்த உடனே வாழ்க்கையில் முதல் தடவை ஒரு புது பாட்டு. என்னுடைய முதல் ஓன் காம்போசிஷன் டாடி. எங்க இருந்தாலும் உன்னை தேடி வருவேன். I'll come into your life. Was like a rock song. What? ஏய் பிரியா, என்ன இப்போ பாதியில அஞ்சலடா. அஞ்சலடா. சூர்யா சூர்யா இந்திர சூர்யா டாடி. ஓ காட். எல்லா வழியும் போயிடும். வாழ்க்கையை மறுபடியும் ஆரம்பிக்கணும். அடுத்த உயர்வுக்கு போகணும்னு எனக்குள்ளே இருந்தது. ஐ எம் திங்கிங் ஆஃப் ஜாயினிங் தி ஆர்மி